టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ జోర్లో ఉన్నారు. పెళ్లి తర్వాత బిజీగా గడుపుతున్న ఆయన ప్రస్తుతం హాయ్ నాన్న ఫేమ్ శౌర్యు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వీడి శౌర్యు మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస పరాజయాల తర్వాత విజయ్ కూడా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విజయ్ సరసన కృతి సనన్. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ నటించబోతోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న కృతి విజయ్తో జతకడితే తెరపై కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించారని, కథ విన్న కృతి చాలా ఎక్సైటింగ్ గా ఉందని ఇండస్ట్రీ టాక్. హాలీవుడ్ టెక్నీషియన్ల అండా. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతోందని తెలుస్తోంది. దీనికోసం హాలీవుడ్ టాప్ షోలైన హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ అవుట్ వంటి సిరీస్లకు పనిచేసిన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలు భారతీయ వెండితెరపై సరికొత్త అనుభూతిని ఇస్తాయని టాక్. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక మైథలాజికల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని టాక్. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు మునిపెన్నడూ చూడని విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందించాలని దర్శకుడు శౌర్యు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ వంటి గ్లామరస్ అండ్ టాలెంటెడ్ నటితోడైతే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ మార్కెట్లోనూ భారీ వసూలు సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే వెండితెరపై ఈ కొత్త జంట కెమిస్ట్రీ ఒక సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం. మెగా కోడలు లావణ్య త్రిపాఠి వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సతీ లీలావతి, భీమిలీ కమెడీ జట్టు, SMS వంటి విలక్షణమైన చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శాకుంతలం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆకట్టుకుంటున్న ట్రైలర్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, అలకలు, ఈగోల నేపథ్యంలో సాగే ఈ కథలో లావణ్య లీలావతిగా ఒదిగిపోయారు. 20 ఏళ్ల నా పెంపకంలో కనబడిన నవ్వు 3 ఏళ్ల మీ సంసార జీవితంలో నీ ముఖంలో కనిపిస్తుంది అంటూ సీనియర్ నరేష్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ ఎమోషనల్ గా మొదలవుతుంది. ఆ తర్వాత హిలేరియస్ మోడ్లోకి వెళ్తుంది. తన భర్తను తానే కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్లు లావణ్య చేసే నటన థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చివర్లో ఆమె అరుంధతి గెటప్లో కనిపించి చెప్పే డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, సీనియర్ నరేష్, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మిక్కీజీ మేయర్ తన మార్క్ సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా భార్యాభర్తల బంధంలోని సున్నితమైన అంశాలు ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. సప్తగిరి, వీటీవీ గణేష్ల కామెడీ టైమింగ్ అదనపు ఆకర్షణ కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సతీ లీలావతి మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు మేకర్స్. మరి లీలావతి తన భర్తను ఎందుకు కిడ్నాప్ చేసింది, వారి మధ్య గొడవలకు కారణం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నటుడు సత్యదేవ్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా రావు బహదూర్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మూవీ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సినిమాలోని యూనిక్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో వస్తోందని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు.
పెద్ది వర్సెస్ రావ్ బహదూర్. ఈ రావ్ బహదూర్ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. అయితే అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది కర్చీఫ్ వేయడంతో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇలాంటి పెద్ద మూవీతో క్లాష్ అవ్వటం చిన్న మిడ్ రేంజ్ సినిమాలకు రిస్క్ అని భావన టాలీవుడ్లో నెలకొంది. వాస్తవానికి చరణ్ పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ చేస్తారని రావ్ బహదూర్ చిత్ర నిర్మాతలకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రావ్ బహదూర్ వాయిదా పడుతుందా లేదా అదే తేదీకి మొండిగా వెళ్తారా అని ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ సినిమా అంటే థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. అలాంటి సమయంలో సత్యదేవ్ లాంటి నటుడికి థియేటర్ల కేటాయింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ వాయిదా పడితే మేకర్స్ ఏ విండోను ఎంచుకుంటారో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. మహేష్ బాబు హోమ్ బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో సినిమా అవుట్పుట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రావ్ బహదూర్ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా వికాస్ ముప్పల, బాలపరాసర్, ఆనంద్ భారతి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కేర్ ఆఫ్ కంచరపాలెంతో మ్యాజిక్ చేసిన వెంకటేష్ మహా ఈసారి సత్యదేవ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డ్రామా మాత్రమే కాదు, మనిషి ఆలోచన విధానాన్ని ప్రశ్నించే సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.